In this video, now I am going to explain redirecting the user. Okay, so redirecting the user అంటే ఏంటి? సో PHPలో ఈ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కంటెంట్ ఇదంతా కూడా రాసిన తర్వాత చూడండి, ఒక కోడ్ ఉంది ఇక్కడ, HTML కోడ్, హౌ టు క్రియేట్ ఫార్మ్స్. కోడ్ రాసిన తర్వాత దీని అవుట్పుట్ మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ పేజ్ కోడ్ రాసిన తర్వాత అవుట్పుట్ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ PHP కోడ్. సో ఇలా రాస్తే కనుక మంచి మార్క్స్ పడతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో ఈ కంటెంట్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అవుట్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీడైరెక్టింగ్ ద యూజర్? ఓకే, చూడండి, ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ టూ వేసెస్ లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, బై యూజింగ్ హెడర్ ఫంక్షన్ అండ్ బై యూజింగ్ జావా స్క్రిప్ట్. సో దట్ నేను ఈ వీడియోలో బై యూజింగ్ హెడర్ ఫంక్షన్ ఇన్ PHP రీడైరెక్టింగ్ ద యూజర్ ఈ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రైట్? చూడండి, ఫస్ట్ థింగ్ చూడండి, అసలు రీడైరెక్టింగ్ ద యూజర్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే టూ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వెబ్సైట్ 1 అండ్ వెబ్సైట్ 2. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను, సో బై యూజింగ్ HTML. సో అండ్ సెకండ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి బై యూజింగ్ HTML. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ పేజ్ నుంచి సెకండ్ పేజ్ కి మీరు మూవ్ అవ్వాలి. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ నే రీడైరెక్టింగ్ ద యూజర్స్ అంట. చూడండి ఒకసారి డెఫినేషన్ ఇక్కడ, రీడైరెక్టింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్. ఓకే, క్లారిటీ, ఇది యాక్చువల్ డెఫినేషన్. ఇక్కడ టూ పేజెస్ ని క్రియేట్ చేయాలి. ఓకే, వెబ్ పేజ్ 1 అండ్ వెబ్ పేజ్ 2. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ఫస్ట్ ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో మీకు HTML బేసిక్స్ తెలిసి ఉండాలి, రైట్? సో HTML సైజ్ పెంచుతున్నా, ఒక నిమిషం. HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా, హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. సో హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ మీరు టైటిల్ మెన్షన్ చేయాలి. ఓకే, చూడండి, టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ నేను టైటిల్ వెబ్ పేజ్ 1. ఓకే, వెబ్ పేజ్ 1, రైట్? సో ఇక్కడ నేను బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. సో చూడండి, నేను ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైట్? సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత చూడండి, విత్ ఇన్ ద బాడీ సెక్షన్ ఓపెనింగ్ ట్యాగ్ లో ఫామ్ క్రియేట్ చేస్తున్నాం, ఫామ్. ఓకే, రైట్? ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దెన్ నౌ ఇక్కడ చూడండి, నేమ్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో టెక్స్ట్, రైట్? దెన్ నౌ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో నేను ఇక్కడ ఇన్పుట్ అని ఇస్తున్నాను, డిఫరెన్స్ నేమ్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ బియర్ ట్యాగ్, రైట్? దెన్ నౌ ఇక్కడ ఈమెయిల్, ఇన్పుట్ టైప్, ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ మెయిల్ అని ఇస్తున్నా, రిఫరెన్స్ నేమ్ ఇస్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ ఈమెయిల్ అని ఇస్తున్నా. ఓకే, రైట్? సో బిఆర్ ట్యాగ్, సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ నేను సబ్మిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్ లో సబ్మిట్. ఓకే, సో ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను, సి డ్రైవ్ లో, జామ్స్ లో, .ht లో, మై ప్రోగ్రామ్స్ ఇక్కడ సేవ్ చేస్తున్నా.
ఇక్కడ నేను ఫామ్ w1.html అని సేవ్ చేస్తున్నాను. సో HTML కోడ్ కనుక .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి, రైట్? సో సేవ్ చేస్తున్నాను. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ లోకల్ హోస్ట్, ఓకే, లోకల్ హోస్ట్ /my PHP ప్రోగ్రామ్. సో ఇదే కదండి, చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, సబ్మిట్ బటన్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం అట్రాక్టివ్ డిజైన్ చేద్దాం. ఇక్కడ నేను బాడీ ట్యాగ్ లోపల బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్లో గ్రీన్ ఇస్తున్నా. ఓకే, గ్రీన్ సేవ్ చేస్తున్నా. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేశాను. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఒకటి యాక్షన్ అండ్ మెథడ్. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్లో PHP కోడ్ ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి కదా. సో నెక్స్ట్ వన్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పోస్ట్ తీసుకుంటా. ఓకే, రైట్. ఒకసారి మళ్ళీ సేవ్ చేద్దాం. సేవ్ చేస్తాను. ఓకే, సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇది వెబ్ పేజ్ 1. చూడండి, ఇది గ్రీన్ వెబ్ పేజ్ అనుకుంటే నెక్స్ట్ ఇంకో వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో దట్ నేను ఇంకో అనదర్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, నోట్ ప్యాడ్ తీసుకుంటున్నా. సో అగైన్ HTML ఓపెనింగ్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ head, రైట్. సో టైటిల్ మెన్షన్ చేస్తున్నా. టైటిల్, సో వెబ్ పేజ్ 2, రైట్. నెక్స్ట్ వన్ బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, సమ్ కంటెంట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ అంటామండి. ఓకే, S2 క్లోజ్. ఇక్కడ టైటిల్ ఇస్తున్నా, వెల్కమ్ టు PHP క్లాసెస్. ఓకే, వెల్కమ్ టు PHP క్లాసెస్. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సి డ్రైవ్లో, జామ్స్లో, HC డాట్స్లో మై ప్రోగ్రామ్స్, ఫామ్ 22.html, రైట్. ఆల్ ఫైల్స్, రైట్. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఒకసారి చూడండి, ఫామ్ w1.html, ఫామ్ 22.html. సో ఇది ఫస్ట్ పేజ్ కదా. నెక్స్ట్ సెకండ్ వెబ్ పేజ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది సెకండ్ వెబ్ పేజ్, వెల్కమ్ టు PHP క్లాసెస్. సో ఒకసారి దీని కలర్ అప్లై చేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెడ్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం దీని అవుట్పుట్. రిఫ్రెష్ చేయండి. రెడ్ కలర్ అప్లై చేశాను. సో ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ గ్రీన్ వెబ్ పేజెస్ అండ్ రెడ్ వెబ్ పేజెస్. ఓకే, 2 పేజెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, చూడండి, ఫస్ట్ నేను చూడండి ఇక్కడ గ్రీన్ వెబ్ పేజెస్లో ఉన్నాను. ఓకే, గ్రీన్ వెబ్ పేజెస్లో ఉన్నాను. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తున్నాను. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, అక్కడ ఏ యాక్షన్ జరగట్లేదు కదా. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేమ్ అండ్ మెయిల్ ఐడీలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఏదైతే ఉందో, ఈ రెడ్ పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఈ ప్రాసెస్నే రీడైరెక్ట్ ఇన్ ద యూజర్స్ అంటాం. క్లారిటీ? కానీ ఇక్కడ నేను చూడండి, ఫస్ట్ నేను గ్రీన్ వెబ్ పేజెస్ మీద ఉన్నాను కదా. చూడండి, నేమ్ తీసుకున్నా అండ్ మెయిల్ ఐడి కూడా తీసుకున్నాను. సబ్మిట్ చేస్తుంటే
ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వట్లే. ఓకే, ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వట్లే. ఎందుకనంటే ఇక్కడ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి పిహెచ్పి కోడ్ ని నేను ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు కనుక. క్లారిటీ. బై యూజింగ్ పిహెచ్పి కోడ్ లో హెడర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్స్ ని ఉపయోగించి మీరు ఏం చేయాలంటే ఈ గ్రీన్ పేజ్ నుంచి ఓకే ఈ రెడ్ పేజ్ లోకి మీరు జంప్ అవ్వాలి. ఆ ప్రాసెస్ నే రీడైరెక్ట్ ఇన్ ద యూజర్స్ అంట. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, పిహెచ్పి కోడ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ గ్రీన్ వెబ్ పేజ్ ద్వారా తీసుకుంటున్న కంటెంట్ అంటే నేమ్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవి పిహెచ్పిలో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ చేయాలి. క్లారిటీ. సో ఈ లాజిక్ అంతా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. చూడండి, పిహెచ్పి ఓపెనింగ్ ట్యాగ్, ఓకే, అండ్ దిస్ ఇస్ క్లోజింగ్ ట్యాగ్. సో పిహెచ్పి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఇన్ దిస్ బిట్వీన్ ఇఫ్ లాజిక్ అంతా నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. $_server, it is the global variable, right? So server, so ఇక్కడ capital letter లో request _method is equal post. ఓకే, సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, వేరియబుల్ క్రియేట్ చేయాలి. యూజర్ నేమ్, పోస్ట్, అండ్ ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇన్పుట్. సో ఈ లాజిక్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, ఒకసారి చూడండి ఆ వీడియో. _post in the double quote లో ఈమెయిల్, అగైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. యూజర్ నేమ్ అండ్ ఆపరేటర్ మెయిల్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. చూడండి ఇక్కడ హెడర్, ఇది ఇంపార్టెంట్. ఓకే, హెడర్ ఫంక్షన్ తీసుకోండి. సో హెడర్ ఫంక్షన్ తీసుకున్నాక ఇక్కడ మీరు చూడండి, నౌ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో లొకేషన్, ఇది ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇది యాక్చువల్లీ పిహెచ్పి కోడ్. ఈ కోడ్ ఉంటేనే ఫామ్స్ లో తీసుకున్న డేటా అవి కంట్రోల్ అవుతాయి. సో దట్ సేవ్ చేస్తున్నాను. సి డ్రైవ్ లో, జాబ్ లో, ఎక్సీ డాట్స్ లో, మై ప్రోగ్రామ్స్ లో నేను ఇక్కడ first.php నేమ్ తో సేవ్ చేస్తున్నా. ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకున్నా, సేవ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పిహెచ్పి కోడ్ ఇప్పుడు first.php నేమ్ తో సేవ్ చేశాను కదా, ఆ ఫైల్ నేమ్ ఈ ఫామ్ లో మీరు యాక్షన్ లో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ యాక్షన్ లో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ first.php అలా మెన్షన్ చేయాలి. క్లారిటీ. సో ఇలా సేవ్ చేసిన తర్వాత చూడండి, ఫార్మ్స్ కి తర్వాత ఈ పిహెచ్పికి ఒక రిలేషన్ ఫామ్ అయింది. ఓకే, ఫైన్. ఈ ఫామ్ టు ఏ నేమ్ తో అయితే సేవ్ చేశారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఈ పిహెచ్పిలో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో దట్ ఇక్కడ ఫామ్ 22.html. సో ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి దీన్ని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఒకసారి బ్యాక్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వెబ్ పేజ్, ఓకే, గ్రీన్ వెబ్ పేజ్ చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటి, రెడ్ వెబ్ పేజ్. నెక్స్ట్, సో నేను నా టాస్క్ ఏంటంటే ఈ గ్రీన్ వెబ్ పేజ్ నుంచి ఈ రెడ్ పేజ్ కి మూవ్ అవ్వాలి. ఇది యాక్చువల్లీ రీడైరెక్ట్ ఇన్ ద యూజర్ కాన్సెప్ట్ కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నా టాస్క్ ఏంటంటే, నా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ నేమ్ మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వాలి. ఇక్కడ నేమ్ అండ్ మెయిల్ ఐడి తీసుకుందాం, ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ నేమ్ తీసుకున్నాను అండ్ మెయిల్ ఐడి కూడా తీసుకున్నాను. ఓకే, సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసాను. చూడండి సెకండ్ పేజ్ యాక్టివేట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ రీడైరెక్ట్ ఇన్ ద యూజర్ కాన్సెప్ట్. క్లారిటీ. సో రీజన్ ఏంటంటే చూడండి, మీరు ఇక్కడ
గ్రీన్ వెబ్ పేజీలో తీసుకుంటున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ PHP కోడ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. చూడండి హెడర్ ఏం తీసుకొని లొకేషన్ మెన్షన్ చేశాను. ఇక్కడ form22.html అనేది ఏంటి, సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్ ఇది. సెకండ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశాను కనుక సెకండ్ పేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ తీసుకున్నా, మెయిల్ ఐడి తీసుకున్నా, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తేనేమో చూడండి ఇది సెకండ్ వెబ్ పేజ్. ఈ సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్ అండి ఇది. form22.html అనేది ఈ సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఈ ఏరియాలో www.google.com అని తీసుకుంటే గూగుల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ నేను www.google.com. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి నేను కనుక క్లిక్ చేస్తే చూడండి ఈ ఫస్ట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. URL కాపీ చేస్తున్నాను చూడండి. నా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి, బ్యాక్ వచ్చి ఇదంతా క్లోజ్ చేశాను. ఓకే, సో రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి నా ఆదిత్య అండ్ మెయిల్ ఐడి ఇలా డిఫైన్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్ ఓపెన్ అయింది చూసారా. రైట్, ఇది బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఇక్కడ ఈ పేజ్ తాలూకా URL ఇక్కడ మెన్షన్ చేశాను కనుక. కావాలంటే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్ వన్ చూడండి, ఇక్కడ నేమ్ అండ్ మెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ యాక్టివేట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దట్ అందుకని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ తాలూకా URL ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ లొకేషన్స్ లో. సో ఇప్పుడు మీరు ఆ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాక ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో దట్ అందుకని మీరు ఇక్కడ URL ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఒకసారి సేవ్ చేసిన తర్వాత సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి ఫామ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేమ్ తీసుకున్నా, సేమ్ టైం ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుంటున్నా. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. చూడండి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ హోమ్ పేజ్ యాక్టివేట్ అయింది కదా. సో సేమ్ సిమిలర్లీ ఫేస్బుక్ తీసుకుందాం. www.facebook.com. చూడండి ఫస్ట్ నాకు ఈ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఓకే, ఈ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో దట్ ఇక్కడ మీరు ఈ URL కాపీ చేసుకొని చూడండి ఈ URL తీసుకొని ఇక్కడ మీరు ఈ ఏరియాలో ఓకే ఈ ఏరియాలో ఇదంతా రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయండి. దెన్ నౌ మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి ఇది క్లోజ్ చేసేయండి. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఫామ్స్ తీసుకొని ఇక్కడ నేమ్ తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి సబ్మిట్ చేయండి. చూడండి ఫేస్బుక్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబుల్ టైం తీసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ సేవ్ చేసి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేయండి. ఒకసారి రిఫ్రెష్ అండ్ నేమ్ తీసుకోండి అండ్ మెయిల్ ఐడి అండ్ సబ్మిట్ బటన్. చూడండి ఫేస్బుక్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.